హాయ్! నమస్తే. వెల్కమ్ టు మోనిమా హోమ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అనుకుంటున్నా. ఇవాళ ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ చూపించబోతున్నా. మెయిన్‌లీ లంచ్ బాక్స్ కన్నా సరే, క్విక్‌గా బ్రేక్‌ఫాస్ట్ అయిపోవాలనుకుంటే కూడా ఈ రెసిపీ ఒక హాఫ్ అన్ అవర్ అవసరం లేదు. ఒక 20 మినిట్స్‌లో అయిపోతుంది ఈ రెసిపీ. అంత సింపుల్ అండ్ ఈజీగా ఉంది ఈ రెసిపీ. ఏంటంటే ఆ రెసిపీ తాలింపు అటుకులు. ఎంతో సింపుల్‌గా ఉంది అండ్ వెరీ టేస్టీ అండి. ట్రస్ట్ మీ తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈజీగా ఉంటుంది. అండ్ మాక్సిమం ఈ రెసిపీ ఆల్మోస్ట్ అందరికీ తెలిసినదే. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేను ఎలా చేస్తానని మీకు చూపిస్తున్నా. ముందుగా అటుకులు మంచిగా వాష్ చేసి ఒక 2-3 టైమ్స్ అలా మంచిగా వాష్ చేసి ఒక 10-15 మినిట్స్ అలా నానితే చాలు. హాఫ్ అన్ అవర్ కూడా నానబెట్టొచ్చు. అంటే ఇట్లా మనం ప్రెస్ చేస్తే మంచిగా నానిండాలి. అండ్ ఎక్కువ నానబెట్టొద్దండి. లేకపోతే ముద్ద ముద్దలాగా అయిపోతుంది. పొడి పొడిలాగా ఉండదు. ఇక్కడ నేను 20 మినిట్స్ అలా నానబెట్టాను. ఇప్పుడు ఒక ప్లేట్‌లోకి మంచిగా డ్రైన్ ఆఫ్ చేసేసి ఇలా ఆరబెట్టుకోవాలి. ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు, కొద్దిగా బెల్లం ఇవి 2 కొద్దిగా నానబెట్టేసి ఆ రసంతో ఇప్పుడు అటుకుల పైన పోయాలి. చింతపండు, బెల్లం 2 కొద్ది వాటర్‌తో నానబెడితే చాలు. ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఒక ఒక 5 టేబుల్ స్పూన్ వాటర్ అయితే చాలు. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టీ స్పూన్ అంత ఆవాలు, ఒక టీ స్పూన్ అంత శనగపప్పు, ఒక టీ స్పూన్ అంత మినపప్పు, 3 లేదా 4 టేబుల్ స్పూన్ అంత పల్లీలు వేసి మంచిగా వేగనివ్వాలి. పల్లీలు మంచిగా వేగాక ఇప్పుడు ఒక 2 లేదా 3 ఎండుమిర్చి ఇలా కట్ చేసుకొని అడ్డంగా ఇప్పుడు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10-12 పచ్చిమిర్చి ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసి మంచిగా మిక్స్ చేసి పచ్చిమిర్చి ఇలా మంచిగా వేగాక అంటే ఒక 2-3 మినిట్స్ తర్వాత పచ్చిమిర్చి మంచిగా వేగుతుంది. అప్పుడు ఆనియన్ 2 మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఆనియన్ వేసేసి అలాగే కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్‌కి తగ్గినంత సాల్ట్ ఏసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఆనియన్ కొద్దిగా ట్రాన్స్‌పరెంట్ అయ్యే వరకు మంచిగా వేగనివ్వాలి. ఎక్కువ ఫ్రై చేయకండి బాగోదు. మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా వేగనివ్వండి ఆనియన్స్‌తో. ఇలా మంచిగా వేగాక ఇప్పుడు కొద్దిగా అంటే ఒక హాఫ్ టీ స్పూన్ అంత పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకోండి. ఒక 3-5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్‌లోనే మంచిగా వేగాక ఇప్పుడు మనము నానబెట్టుకున్నాం కదా అటుకులు, పోహ ఇప్పుడు అది వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే మంచిగా మిక్స్ చేస్తూ ఉండండి. అడుగు అంటుకోకున్నట్లు చూసుకోండి. ఇలా మంచిగా మిక్స్ చేశాక ఒక 3-5 మినిట్స్ అలా లో ఫ్లేమ్‌లో పెట్టేసి అలా వదిలేసేయండి. అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండండి. చూడండి ఎంత పొడి పొడిలాగా ఎంత బాగుంది. ఇలా ఎక్కువసేపు అటుకులతో నానబెట్టొద్దండి. కొంచెంసేపు నానబెడితే చాలు. అంటే మనకి తెలిసిపోతుంది. లైక్ దాని టెక్స్చర్ ఎలా ఉంది అని మనకి ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు డ్రైన్ ఆఫ్ చేసేస్తే చాలు. చూడండి ఎంత బాగా పొడి పొడిలాగా ఉంది. అండ్ ఇప్పుడు టేస్ట్ చూసి ఏమైనా ఉప్పు తక్కువైంటే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. త్వరగా బ్రేక్‌ఫాస్ట్ అయిపోవాలి అని కానీ ఆర్ డిన్నర్ కన్నా సరే, లంచ్ బాక్స్ కన్నా సరే ఈ రెసిపీ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు అందరికీ నచ్చుతుంది. లాస్ట్‌లో ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ప్లేట్‌లోకి సర్వ్ చేసుకొని తినేయండి. తినే కొద్దీ తినాలి అనిపిస్తుంది. అంత బాగుంది టేస్ట్ అయితే. ఇందులోకి మనము పులుపు యాడ్ చేసాం కదా చింతపండు. ఇంకా మీకు ఎక్కువ చింతపండు పులుపు కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు చింతపండు ఎక్కువ. అండ్ కొద్దిగా లైట్‌గా స్వీట్ ఏమైనా కావాలనుకున్నా కూడా బెల్లం కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఎంతో సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కదా! తాలింపు అటుకులు ఆర్ అటుకులు తాలింపు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.